నేను మారాను, మీరు మారాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తారని అన్నారు. నిరుటితో పోలిస్తే కొత్త ఏడాది తనలో మార్పు వచ్చిందన్నారు. గత ఏడాదికి భిన్నంగా తాను బుధవారం ఉదయం నుంచి మంత్రులకు, ఇతర నేతలకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నానని వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపాలని, వారి యోగక్షేమాలు ఆరా తీయాలని సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని గుర్తు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరికీ పనితీరుకు సంబంధించి రిపోర్టు కార్డు తన దగ్గర ఉందని, ఎవరు ఏ మేరకు పనిచేస్తున్నారు, ఎవరిని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది తనకు తెలుసునన్నారు. పని చేయని వారిని ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. తన పనితీరుపైన రిపోర్టు కార్డును తెప్పించుకున్నానని చెప్పారు. నా గురించి మీరు అనుకుంటున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారని గుర్తెరగాలన్నారు. ఇక బుధవారం నూతన సంవత్సర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులు ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో రేవంత్ అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు, పొన్నం, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు బాలు నాయక్, మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మఖాన్ సింగ్, ఠాకూర్, రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పర్ణికారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి మొదలగు ఏఐసీసీ సభ్యులు పాల్గొన్నారు. ఏడాది పాలనలో నేను తెలిసి ఏ తప్పు చేయలేదు అని అన్నారు. రానున్న 100 రోజుల్లో పురపాలికల సహా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కానున్నాయని ఈ భేటీ సందర్భంగా నేతలతో రేవంత్ చెప్పారు. వచ్చే 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఎలాగూ గెలుస్తాం కదా అని లైట్ గా తీసుకోదు, భారం మొత్తం తన మీదే వెగ్గిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు 4 స్తంభాల్లో నిలబడి అభ్యర్థుల్ని గెలిపించాలని వ్యాఖ్యానించారు. రుణమాఫీ సహా రైతులకు అమలు చేసిన పథకాల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో సానుకూలత ఉందని, సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా అమలు చేయనున్నానని చెప్పారు. వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిసికట్టుగా పనిచేసి కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని సూచించారు. ఎలాంటి గ్రూపు తగాదాలు లేకుండా చూసుకోవాలని, ఉన్న చోట్ల సర్దుకుపోయి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఏడాది పాలనలో మనకు తెలిసి తప్పు చేయలేదు, తెలియకుండా జరిగిన తప్పులపై చర్యలు తీసుకున్నామని వ్యాఖ్యానించారు. ఏడాది పాలన అనుభవాలు వచ్చే 4 ఏళ్లకు ఉపయోగపడతాయన్నారు. అంగన్వాడీలు, డీలర్ల నియామకాల్లో పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలంటూ ఓ మంత్రి కోరగా ఆన్లైన్ దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియామకాలు చేపట్టకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే టికెట్లు. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కనీసంగా 80% టికెట్లు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకే ఇవ్వాలన్నారు. స్థానిక పరిస్థితుల కారణంగా ఇవ్వలేకపోయిన చోట్ల జిల్లా స్థాయిలో ఉండే నామినేటెడ్ పోస్టులో వారిని సర్దుబాటు చేయాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీలు, జెడ్పీలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించే విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని పనిచేయాలన్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆషామాషిగా గెలిచిన వారు కాదని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులను గెలిపించి వారి సమర్థత నిరూపించుకోవాలని సూచించారు. నవ వసంతంలో విజయ గీతికగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నవ వసంతంలో విశ్వవేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం ప్రస్థానం ఉండాలి అని అన్నారు.